వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఒక్కొక్క రంగంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే ఉద్యోగస్తులకి 2026 అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. గ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉండటం వల్ల ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అంటే తులారాశి వాళ్ళకి కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేస్తారు. ధనం బాగా కలిసి రావటం వల్ల తులారాశి ఉద్యోగస్తులు హౌస్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాహన మార్పులు ఉంటాయి. పాత కారు తీసేసి కొత్త కారు తీసుకోవటం, పాత బండి తీసేసి కొత్త బండి తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి సంపూర్ణమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అది కూడా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జీవితం స్థిరత్వం అనేది నిరుద్యోగులకు ఏర్పడుతుంది. టెంపరీ జాబ్ చేసే తులారాశి ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఏదైనా సరే తారాస్థాయికి వెళ్ళిపోతారు. పేరు డబ్బు అన్నీ సంపాదించుకోగలుగుతారు. యజమానుల నుంచి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల స్పెషల్ బోనస్ రావటం, హై ప్యాకేజ్ రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తులారాశి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ సంవత్సరం అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగపరంగా అక్కడ టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా సాఫ్ట్వేర్ జాబులు చేసే తులారాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. తులారాశి సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అబ్రాడ్ వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. మొత్తం మీద తులారాశి ఉద్యోగస్తులకి ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశిలో జన్మించిన రాజకీయ నాయకుల విషయానికి వస్తే, తులారాశి రాజకీయ నాయకులకి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక రకాలుగా ప్రజలకు సహాయం చేయటం వల్ల అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. పార్టీలో హైకమాండ్లో మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నామినేటెడ్ పదవి మిమ్మల్ని వరించే అవకాశాలు తులారాశి రాజకీయ నాయకులకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన పదవి అనేది తులారాశి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే మీదే విజయం. శత్రువులను మీ తెలివితేటలతో బోల్తా కొట్టిస్తారు. మీ ఎత్తుగడలతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటం, శత్రువులను అణిచివేయటం, ఇలాంటివన్నీ చేయగలుగుతారు. ధనాన్ని మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో తులారాశి రాజకీయ నాయకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద తులారాశిలో జన్మించిన వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి 2026 బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. ఇక తులారాశి కళాకారుల విషయానికి వస్తే, తులారాశిలో జన్మించిన కళాకారులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నటువంటి గాయనీ గాయకులకి, నటీనట వర్గానికి, సాంకేతిక నిపుణులకి బ్రహ్మాండమైన విజయాలు లభించి నూతన అవకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తులు పెంపొందింపజేసుకోగలుగుతారు. కళాకారులందరూ సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాలు, ఏ కళాకారుడైనా సరే స్థిరాస్తి కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది. భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ ఇలాంటివి కొనుక్కునే అవకాశం కళాకారులకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. కాబట్టి
2026 కళాకారులకి, తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే తులారాశి వ్యాపారస్తులందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు పూర్తిగా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అంటే ఎవరైనా తులారాశి వాళ్ళు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేస్తే ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈ సంవత్సరం వచ్చే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్స్తో ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళకి ఆ గొడవలు కూడా ఈ సంవత్సరం సమసిపోతాయి. పార్ట్నర్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు. మంచి డీల్ ఓకే అయి లాభాలు పొందుతారు. కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా లాభాలే వస్తాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. బిల్లులన్నీ కూడా సకాలంలో వసూలు అవుతూ ఉంటాయి. బంగారం వెండి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా వరకు లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, స్పెక్యులేషన్ ఇవి చేసే వాళ్ళకు కూడా విపరీతమైన లాభాలు వస్తాయి. బిల్డింగ్ నిర్మాణాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలమే. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. షేర్ మార్కెట్లో విశేషమైన లాభాలు కలుగుతాయి. ఎవరైనా తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ ఇలాంటివి చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్లకు కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వ్యాపారస్తులకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మహర్జాతకం వచ్చే విధంగా అనుకూలమైన కాలం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన విద్యార్థులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువు మీద విపరీతమైన శ్రద్ధ కలుగుతుంది. ఇతర వ్యాపకాలన్నీ కూడా తొలగింపజేసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ చదువుల గురించి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. తులారాశి విద్యార్థులు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే 2026లో బ్రహ్మాండమైన బలం ఉంది. అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, బిఈడి, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ మంచి ర్యాంకులు వచ్చి కావలసిన చోట సీట్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. క్రీడాకారులకు కూడా బ్రహ్మాండమైన కాలం, అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. విజయాలు లభిస్తాయి, పతాకాలు లభిస్తాయి, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, డబ్బు అన్నీ పొందగలుగుతారు. కాబట్టి తులారాశి విద్యార్థులకి, తులారాశి క్రీడాకారులకు కూడా 2026 బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. అలాగే వ్యవసాయదారుల విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా వ్యవసాయం చేస్తూ ఉంటే 2 పంటలు బాగా పండుతాయి. పంట దిగుబడి బాగుండటం వల్ల ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒడిదుడుకులు లేకుండా జీవితం సాగుతుంది. వ్యవసాయదారులు గృహ నిర్మాణాలు చేయగలుగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. రైతులు రుణాలనేవి తీర్చేస్తారు. కౌలు రైతులందరూ కూడా రుణాల నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటి సీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కోళ్ల ఫారం చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యవసాయదారులకు కూడా 2026 సంవత్సరంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక తులారాశి స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరం గ్రహబలం చాలా అద్భుతంగా ఉండటం వల్ల తులారాశి స్త్రీల మాటకు ఎదురుండదని చెప్పాలి. ఎంతటి వాళ్ళైనా సరే మీ మాటకు ఎదురు చెప్పరు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా తులారాశి స్త్రీలకి 2026 మొత్తం ఉంటుంది. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు తులారాశి స్త్రీలు కొనుగోలు చేయగలుగుతారు. మీ పేరుతో స్థిరాస్తులు కూడా ఏర్పడతాయి. ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ పేరు మీద ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం అన్నీ పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఉద్యోగం చేసే తులారాశి స్త్రీలు అధికారుల ప్రశంసలు పొంది కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం కావలసినటువంటి తులారాశి కన్యలకు పెళ్ళిళ్ళు నిశ్చయమై మంచి వాళ్ళు భర్తగా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలిసేటటువంటి సూచనలు ఉన్నాయి. జీవితం సుఖంగా, ఆనందంగా, భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశిలో జన్మించిన స్త్రీలకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మహర్జాతకాన్ని ఇచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పాలి. మొత్తం మీద తులారాశి స్త్రీ పురుషులందరికీ కూడా 2026 యోగదాయకమైనటువంటి సంవత్సరం.
మంచి జాక్పాట్ తులారాశి వాళ్ళు కొట్టారని చెప్పుకోవచ్చు. మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం పెరుగుతుంది, మంచి అభిప్రాయం కలుగుతుంది. అన్ని విధాలుగా తులారాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. దైవబలం కూడా విశేషంగా అనుకూలించే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి తులారాశి స్త్రీ పురుషులకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అయితే దృష్టి దోషాలు మాత్రమే ఉంటాయి. అన్ని విధాలుగా అద్భుత ఫలితాలు ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళని దృష్టి దోషాలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. ఆ దృష్టి దోషాల నుంచి బయటపడాలంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఎదుటి వాళ్ళకు మీ మీద రాకుండా ఉండాలంటే, నరపీడ నుంచి బయటపడాలంటే మంగళవారము, శనివారము వీలైనప్పుడల్లా ఉపవాసం ఉండండి. మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. శనివారం ఉపవాసం ఉండి రాత్రికి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అలాగే తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, పుట్టిన తిథి ఉన్న రోజు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విశేషంగా అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ, లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం వినటం ద్వారా కూడా తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకొని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మ కుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ, అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ, అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము, మీ జన్మ కుండలి, ఆ జన్మ కుండలిలో ఇప్పుడు ఏ దశ, అంతర్దశ నడుస్తున్నాయి, జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము ఈ రాశి ఫలితము కలిపినప్పుడే
పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే, ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే, అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని, జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే, అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.